వెల్కమ్ టు యూటీవీ తెలుగు. జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో తన గురించి ఏళ్లుగా జరుగుతున్న ఓ తప్పుడు ప్రచారానికి తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. పవన్ పక్కన ఓ విదేశీ మహిళ ఉన్న ఫోటోను చూపిస్తూ ఆమె అన్నా లెజ్నోవా అని చాలా కాలంగా ఆన్లైన్లో ప్రచారం జరుగుతోంది. ఈ అపోహను నివృత్తి చేస్తూ అన్నా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా స్పష్టత ఇచ్చారు. ఓ పాత ఫోటోపై స్పందిస్తూ ఆమె అందమైన మహిళ నేను కాదు అని పేర్కొన్నారు. ఈ పొరపాటును మొదట ఎవరు చేశారో నాకు తెలియదు. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు డానా మార్క్స్. నా జీవితంలో నేనెప్పుడూ మోడల్గా కానీ నటిగా కానీ పనిచేయలేదు అని ఆమె వివరించారు. ఈ పోస్టుతో ఇంటర్నెట్లో చాలా కాలంగా ఉన్న ఓ కన్ఫ్యూజన్కు తెరపడింది. వాస్తవానికి ఈ వైరల్ ఫోటో 2011లో వచ్చిన తీన్ మార్ సినిమా ఆడియో విడుదల వేడుక నాటిదే. అందులో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నది ఆ చిత్రంలో మిచెల్ అనే చిన్న పాత్ర పోషించిన అమెరికన్ నటి డానా మార్క్స్. ఆమె బార్బీ బొమ్మకి పాటలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డానా మార్క్స్ అమెరికాకు చెందిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, సింగర్. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో నటనలో శిక్షణ ఇస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇద్దరు విదేశీయులు కావడంతో చాలా మంది డానా మార్క్స్ ను అన్నా లెజ్నోవాగా పొరపడ్డారు. తీన్ మార్ సెట్స్ లో చిగురించిన ప్రేమ పవన్ అన్నా లెజ్నోవా తొలిసారి తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలోనే కలుసుకున్నారు. అయితే ఆమె ఆ సినిమాలో నటిగా కాకుండా ప్రొడక్షన్ విభాగంలో పనిచేశారు. ఆ పరిచయం ప్రేమగా మారి 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో హిందూ వివాహ చట్టం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమార్తె పొలినో అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నారు. వివాహం తర్వాత చాలా కాలం పాటు ప్రైవేట్ గా ఉన్న అన్నా ఇటీవల పవన్ రాజకీయ ప్రయాణంలో కుటుంబ వేడుకల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా వివరణతో పవన్ వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ఒక సుదీర్ఘ అపోహకు ముగింపు పలికినట్లయింది.